నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఉద్యోగ లోకం ఉద్యమ పథం అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగ లోకం తీవ్ర స్థాయిలో తమ హక్కుల సాధన కోసం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కథం తొక్కేందుకు సిద్ధమవుతున్న ప్రధానమైన వార్తను మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మాట తప్పిన సర్కారుపై మరలబడుతున్న ఒక్కో సెక్షన్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రతి రంగానికి సంబంధించిన ప్రతి శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఆందోళన పథం పడతా ఉన్నారు. నేటి నుంచి విద్యుత్ శాఖకు సంబంధించిన కీలకమైన విభాగాల్లో పనిచేసే ఆర్టిజన్లు ఎవరైతే ఉన్నారో వారు, అలాగే కార్మికుల నిరవధిక సమ్మెకు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ట్రాన్స్కో, జెన్కో, అలాగే డిస్కంలలో దాదాపు 20,000 మంది స్ట్రైక్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రగతి రథచక్రాలను నడిపే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు, కార్మికులు కూడా తమ నిరసన గళాన్ని మరింత ఉధృతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ సమ్మెపై 9 చర్చలు, జేఏసీకి లేబర్ కమిషన్ లేఖ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. చర్చలు విఫలమైతే ఏ క్షణమైనా సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఆర్టీసీ, జేఏసీ ప్రకటిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్లు నిరసన వ్యక్తం చేస్తే నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉద్యోగ, ఉపాధ్యాయ, అలాగే కార్మిక సంఘాలన్నీ కూడా ఏకకాలంలో ప్రభుత్వంపై యుద్ధ భేరి మోగించేందుకు సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఓవైపు విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన హనుమకొండతో పాటుగా అనేక ప్రాంతాల్లో జరిగితే, మరోవైపు ముసరాంబాగ్లో తమ ఐక్యతను చాటుతూ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు కూడా కదం తొక్కిన పరిస్థితి. ఈ పోరుబాట రానున్న రోజుల్లో ఉధృతం కాబోతోందని మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాట తప్పిన సీఎం అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి మొండి చేయి చూపించింది ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చారు, కానీ 2.5 ఏళ్లుగా అయినా పట్టించుకోవట్లేదు సర్కార్. హోంగార్డుల కారుణ్య నియామకాలకు కూడా చరమ గీతం పాడిందంటూ ఈ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎంప్లాయీస్ జేఏసీకి సంబంధించిన పోరుబాట 17వ తేదీన మధ్యాహ్నం భోజన సమయంలో నిరసనలు, ఐక్య కార్యాచరణకు రంగం సిద్ధం. మే 5న ఉద్యోగ, ఉపాధ్యాయుల సామూహిక దీక్షలు జరగబోతా ఉన్నాయి. అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే మే 14 తర్వాత మహాపోరుకు పూర్తిగా సిద్ధం చేస్తూ ఉన్నాయి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ కూడా. 206 సంఘాల టీ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం తీసుకుందంటే ఆ ఐక్యతను మనం అర్థం చేసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, దాదాపు 206 సంఘాలకు సంబంధించిన జేఏసీ ఏర్పాటు కావడం తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ స్థాయిలో వారంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం తమ గలం వినిపించేందుకు, అలాగే ప్రభుత్వం మెడలు వంచేందుకు వారంతా సిద్ధం కావడం అనేది కీలక పరిణామం. జూన్ 2 లోపల పీఆర్సీకి సంబంధించిన కీలకమైన ప్రకటన రావాలి, ప్రకటించాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. పీఆర్సీకి సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల సందర్భంలో రకరకాల హామీలు ఇచ్చింది. ఓవైపు డిఏలను పెండింగ్ పెడతా ఉన్నారు, మరోవైపు పీఆర్సీకి సంబంధించిన ప్రకటనను కూడా ప్రతినిత్యం ఏదో ఒక కుంటి సాకులతో దాన్ని దాట వేస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు. పూర్తిగా హక్కులను కాలరాస్తూ ఉన్నారు, ఉద్యోగులను కబలిస్తూ ఉన్నారని చెప్పి వారంతా మండిపడుతున్న పరిస్థితి. ఇక మరో కీలకమైన వార్త, 3 మాజీ మంత్రుల అరెస్ట్ అంటూ నిన్న జరిగిన కీలకమైన పరిణామం. రాపోల్లో రైతు దీక్షకు వెళ్లకుండా నేతలను అడ్డుకున్నది ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతలు హరీష్ రావు గారు, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో పాటు అనేక మంది నేతలను అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్టుపై నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడిన సందర్భం. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది, రైతుల తరఫున ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కివేయాలని చూడడం అనేది అత్యంత దుర్మార్గం, దారుణం, దీన్ని సహించమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం మనకు ఈరోజు కనిపిస్తోంది. రేవంత్ మల్లా గెలుసుడు కల్లే, కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వమంటూ నిన్న బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కూడా మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడైనా ఆ పార్టీకి సింగిల్ డిజిటే, పాలన చాతగాక ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తుంది ప్రభుత్వం అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. భూములు మింగే నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక కోహెడా మెడపై కేరళ కత్తి అంటూ మరో వార్త, ప్రైవేట్ కంపెనీ కోసం పండ్ల మార్కెట్ను బలి పెడుతోంది ప్రభుత్వం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. గత 2-3 రోజులుగా కోహెడా మార్కెట్పై పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. పార్టీ ఎన్నికల ఫండ్ కోసం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ఫండ్ కోసం ఓ కేరళ కంపెనీకి ఆఫర్ ఇచ్చారనే వార్త ఇది. నిధులు ఇస్తే బదులుగా ఫుడ్ ప్రాసెసింగ్ స్థానానికి హామీ, అందుకే కోహెడా మార్కెట్కు భూమి కేటాయింపు రద్దు, టీజీఐసీ ద్వారా సదరు కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తుంది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ప్రయోజనం జరగాలని చెప్పేసి కోహెడా మార్కెట్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు రచిస్తే ఇప్పుడు పూర్తిగా కేరళ ఎన్నికల కోసం, కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ ఫండ్ కోసం దాన్ని కోహెడ మార్కెట్ మేడపై కత్తి పెట్టింది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకోసారి నమస్తే తెలంగాణతో పాటుగా తెలంగాణ టుడే చూద్దాం. 16 కార్పొరేషన్స్ ఫెయిల్ టు స్పెండ్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ అంటూ వార్త మనకు కనిపిస్తోంది. ఓన్లీ 305 crores స్పెంట్ ఆఫ్ ద 3,198 crore రిలీజ్డ్ టు 33 కార్పొరేషన్స్ ఫెడరేషన్స్ ఇన్ టీజీ అంటూ ఈ వార్త. 16 కార్పొరేషన్లో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదంటేనే వాటిని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారో స్పష్టంగా అర్థమవుతుందనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ల్యాండ్ రో బీఆర్ఎస్ సెట్ 72 hour డెడ్ లైన్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవీణ్ కుమార్ డిమాండ్స్ ఇమీడియట్ రిమూవల్ ఆఫ్ ఫెన్సింగ్ అండ్ బ్లూ షీట్స్ ఆన్ 373 acres ఆఫ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇన్ నాదర్గుల్ అంటూ నాదర్గుల్ భూముల వ్యవహారంలో 72 గంటల డెడ్ లైన్ విధించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై నిన్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ ఫెన్సింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.